నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ కి స్వాగతం. మనం ప్రస్తుతం పాత మంగళగిరి శ్మశాన వాటిక వద్ద ఉన్నాం. హిందూ శ్మశాన వాటిక వద్ద. ఈ శ్మశాన వాటిక ఎంతో దుర్భర పరిస్థితుల నుంచి అభివృద్ధి పదాన నడిపించే క్రమంలో మన మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవ కనబరిచి ఫీనిక్స్ గ్రూప్ వారి నుంచి 3 కోట్ల పైగా సిఎస్ఆర్ నిధులను తెప్పించారు. ఆ నిధులతో ఇప్పుడు పాత మంగళగిరిలో శ్మశాన వాటిక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో పాత మంగళగిరి శ్మశాన వాటిక స్థితిగతులు, వాటిపై ప్రత్యేక కథనాన్ని మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి. పాత మంగళగిరిలోని హిందూ శ్మశాన వాటిక దుర్గంధాన్ని వీడి సుగంధాలను వెదజల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా అపరిశుభ్ర వాతావరణంలో మగ్గిపోయిన పాత మంగళగిరి శ్మశాన వాటిక సరికొత్తగా ఆధునిక వసతులతో పునర్నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులు పూర్తయితే ఇది మనం పాత మంగళగిరి హిందూ శ్మశాన వాటికేనా అని నమ్మలేని రీతిలో ఉంటుందనేది మాత్రం యథార్థం. పాత మంగళగిరి హిందూ శ్మశాన వాటిక పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి ముఖ్య కారకులు మన మంగళగిరి ప్రజా ప్రతినిధి, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్. మంగళగిరిని అన్ని రంగాల్లో మోడల్ గా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ఫీనిక్స్ గ్రూప్ నుంచి 3 కోట్ల నిధులు సమీకరించి పాత మంగళగిరి హిందూ శ్మశాన వాటిక పునర్నిర్మాణానికి నడుం కట్టారు. శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ క్రమంలో పాత మంగళగిరికి చెందిన పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను మంగళగిరి టైమ్స్ తో పంచుకున్నారు. మంగళగిరి పట్టణ ప్రజానీకానికి మంచి శుభవార్త తెలియజేస్తున్నందుకు నేనే సంతోషపడుతున్నాను. విషయం ఏమిటంటే, మంగళగిరిలో ఉన్నటువంటి శ్మశానాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. ఈ కళ్ళతో చూసున్నాం. కానీ ఇవాళ మన మంగళగిరి శాసనసభ్యులు, మన ఐటీ విద్యాశాఖ మార్చులు, మన లోకేష్ గారి చొరవతో ఆయన ఎక్కడెక్కడో నిధులు తెచ్చి ఎంతో ఎంతో మేము అడక్క ముందుగానే కోట్ల రూపాయలు కేటాయించి చూస్తున్నారుగా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారో. ఇదంతా క్లియర్గా మరో నెల రోజుల్లో అయిపోబోతుంది. అయిపోయినాక ఇక్కడే ఉండాలనిపిస్తుంది మనుషులకి. ఏదో సందర్భంలో శ్మశానానికి వస్తాం కాబట్టి వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళాలనేటువంటి ఊహ కూడా కలగదు. అంత అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు. మనం చూస్తాం మరో నెల రోజుల్లో. ఇందుకు కారణం లోకేష్ గారి మనసు మంచిది, ఆయన ఆలోచన విధానం మంచిది. అందువల్ల ఎంతో దుర్భరంగా ఉండేటువంటి శ్మశాన వాటికలు ఇవాళ సస్యశ్యామలంగా తీర్చిదిద్దబడతా ఉన్నాయి. అందుకు మనం అంతా పట్టణ ప్రజలము కానీ, ముఖ్యంగా పాత మంగళగిరికి సంబంధించింది కాబట్టి పాత మంగళగిరి ప్రజలంతా కూడా చక్కగా దీన్ని ఆస్వాదించాలి, సహకరించాలి. ఇవాళ ఏమిటంటే, బిల్డింగ్స్ కట్టారు, లేని వాళ్ళు, ఇంటి సౌకర్యం లేని వాళ్ళకి ఇక్కడ ఉండటానికి కావాల్సిన గదులు కట్టారు. చక్కగా కాల్పులు కాల్చుకొని సరదాగా ఎదురుగా కూర్చొని ఆ సోఫాల మీద కూర్చొని మన శవపేటికి దహనం అవుతా ఉంటే చూస్తూ ఉండొచ్చు. అంతా ఆహ్లాదకరంగా ఉండేటువంటి పద్ధతుల్లో కట్టారు. కర్మకాండలు చేసుకోవడానికి ఏసీ రూములు కట్టారు. అట్లాగే ఆ ఎముకలు దాచేటువంటి రూములు కూడా కట్టారు. వాటికి కూడా ఏసీ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా చనిపోతే 10 రోజులు ఆ శవం ఇతర దేశాల నుంచి రావాల్సిన వాళ్ళ అవసరం ఉంటే ఆ శవాన్ని ఇక్కడ కూడా ఏసీ రూములో పెట్టుకోవచ్చు. చెక్కు చెదరకుండా ఉండే పద్ధతుల్లో తీర్చిదిద్దుతా ఉన్నారు. అంతటి మహత్తరమైనటువంటి, అంతటి అద్భుతమైనటువంటి శ్మశానాన్ని తీర్చిదిద్దబడుతుంది. ఇది కారణం మన అదృష్టం, మన లోకేష్ బాబు రావటమే దీనికి అదృష్టం. అంతేకాకుండా ఇప్పుడు మరీ ప్రత్యేకంగా ఒక 15 రోజులు ఇక్కడ దహన సంస్కారాలు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కింద గ్రౌండ్ వర్క్ బిగినైంది. అవన్నీ తీసేసి రోడ్లు, కరెంట్లు, డ్రైనేజీ, పార్కింగ్ ఇవన్నీ చేయాలి కాబట్టి ఒక నెల పడుతుంది చేయటానికి. ఈ నెల రోజులు మాత్రం మనకున్న పక్కన 2-3 శ్మశానాల్లోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. అది కూడా లోకేష్ బాబే. మీరెవరో రూపాయి ఖర్చు పెట్టక్కర్లా. ఇక్కడికి వచ్చి పెట్టి వాళ్ళని అడిగి ఆ నెంబర్ తీసుకుంటే
వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్లో మీరు ఒక నెల రోజులు సహకరించి పక్క శ్మశానాలకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలు చేసుకుంటే మనం ఎంతో అదృష్టవంతులు అవుతాం. భవిష్యత్ అంతా మనదే. అద్భుతమైనటువంటి భవిష్యత్తు మన కళ్ళ ముందు ఉంచబోతున్నాడు నారా లోకేష్ గారు. అదే మన అదృష్టం. ఇన్ని రోజుల నుంచి స్పెషల్ క్లియర్ అయిపోయేటువంటి వరకు శ్మశానంలోకి అందరం కూడా శవాలను తీసుకుంటారు. ఆత్మగురు గాని కొత్తగూడెం గాని సాగాలి. ఇది చక్కగా పనిచేసుకోవాలి. ఇబ్బంది లేకుండా ఉండాలి. మంగళగిరి శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు ఆయన చొరవతో మన పాత మంగళగిరిలో వేసి ఉన్న మహాప్రస్థానాన్ని ఎంత తీర్చిదిద్దుతున్నారో చూడండి. ఎందుకంటే ఒక 4 దహన సంస్కారాలు కట్టారు. వారికి ఎదురుగా చూస్తా కంటికి ఎదురుగా నుంచొని చూస్తా ఉండగా ఎలా జరుగుతుంది ఏందని చక్కగా తీర్చిదిద్దారు. సోఫాలు వేసుకొని కూర్చునేలాగా. అంతేకాకుండా మన దహన సంస్కారాలు జరిగినాక వాటిని జాగ్రత్త పరచడం కోసం లాకర్లో కానీ, అంతేకాకుండా అద్దింటిలో వసతి గృహంలో ఉండి వాళ్ళని వానరులు ఒప్పుకోకుండా ఇబ్బంది పడుతున్న వారికి రూములు ఏర్పాటు చేయటం కానీ, అంతేకాకుండా విదేశాల నుంచి ఎవరన్నా కుటుంబ సభ్యులు రావాలంటే వారిని ఉంచాలంటే 3 రోజులు 4 రోజులు ఉంచాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటిది ఇబ్బంది లేకుండా ఒక 10 రోజులైనా ఉంచేలాగా ఏసీ రూము ఏర్పాటు చేయడం జరిగింది. అసలు హైదరాబాద్లో కానీ గుంటూరులో కానీ ఒక శ్మశాన వాటికి వెళ్ళాలంటే చాలా చక్కగా ఉంటుంది. అదే డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ఈ మంగళగిరి ప్రసన్నం కూడా ఇవ్వడం జరిగింది. ఒక కార్పొరేట్ సంస్థకి ఇచ్చారు. దాదాపు 3-4 కోట్ల రూపాయలు మన లోకేష్ గారి చొరవతో ఇక్కడ చేయడం జరుగుతుంది. మన గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటే ప్రజలు మనకు సహకరించాలి. ఎందుకంటే ఇది అందరూ మన కోసం చేస్తున్నారు మన గౌరవనీయులు నారా లోకేష్ గారు. ఎందుకంటే నాకు 45 సంవత్సరాలు. ఈ 45 సంవత్సరాల్లో శ్మశాన వాటికి రావాలంటే అమ్మ అక్కడగా అని అనిపించేది. అలాంటిది కాకుండా మన గుడివాడలో శ్మశాన వాటికి వెళ్తే అసలు కార్యక్రమం అయ్యేంత వరకు అక్కడ ఎదురుగా నుంచున్నాం. ఒక టెంపుల్కి వెళ్ళి మన చనిపోయిన వారిని తీసుకెళ్లి ఆ శవం ముందు పెట్టి చక్కగా పూజల కార్యక్రమం చేసుకొని చక్కగా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఒక పార్క్ లాగా ఉంది. అయ్యేంత వరకు కూడా అక్కడ కూర్చోవాలనిపించింది. అంత ఇదిగా ఉంది. దానికన్నా మెరుగ్గా హైదరాబాదు గుంటూరులో చేసినట్టుగా మన మంగళగిరి కూడా చేస్తున్నారు లోకేష్ గారు. దీనికి ఎంతో చొరవగా మన మంగళగిరి ప్రజలందరూ, పాత మంగళగిరిలో ఉన్న ప్రజలందరూ మన శాసనసభ్యులు లోకేష్ గారు దొరకటం మన చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని మనం చాలా ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటున్నాం లోకేష్ గారు మనకి ఇక్కడికి రావటం. ఎందుకంటే ఇంత త్వరగా మంగళగిరి మొత్తం ఇంత డెవలప్ అవుతుందంటే కారణం ఎవరంటే మన లోకేష్ గారు. ఆ లోకేష్ గారు రావటం అనేది ఎన్నో జన్మల పుణ్యమే. నేను 45 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎవరిని చూడలేదు. అందరికీ నమస్కారం అండి. పాత మంగళగిరి హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి నిమిత్తం మేము గత 15-20 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతూ ఉన్నాం. చాలా కాలం నుంచి పాత మంగళ శ్మశాన వాటిక హిందూ బంధువులందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడ చాలా దుర్గంధభరితంగా ఉండి చెరువుగా ఏర్పడి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడటం వల్ల మేము చాలా కాలంగా ఈ యొక్క శ్మశాన వాటిక అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. ఆ కార్యక్రమాల భాగంగా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇవి పూర్తి అవ్వట్లేదు. మరి పోయిన గవర్నమెంట్లో కూడా మనం ఆర్కే గారు ఉన్నప్పుడు మరి ఆయన గారు కూడా ఈ యొక్క నిర్మాణానికి కృషి చేసి వారు కూడా సుమారుగా 400 లారీల మట్టిని తోలిచ్చి ఇక్కడ మరి చెరువులాగా ఉండే దీన్ని పూడ్చడం జరిగింది. తర్వాత వారు 96 లక్షల నిధులు కేటాయించారు ఆ రోజు. మరి అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆ యొక్క కార్యక్రమం అప్పుడు ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ మొన్న స్థానిక ఎమ్మెల్యే లోకేష్ బాబు గారు నిధులు ఇవ్వడం మూలంగా ఈ యొక్క కార్యక్రమాలు పూర్తయి మరి ఈ యొక్క కార్యక్రమం త్వరితగతిన పూర్తి అవ్వాలి. ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. ఇంకా పూర్తయితే ఈ యొక్క ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొస్తే అందరూ కూడా ఈ ప్రజలందరూ సంతోషిస్తారని మేము కోరుకుంటున్నాం.
ఏనాటి నుంచో కూడా ఇక్కడ హిందూ శ్మశాన వాటిగా, తర్వాత ఎస్సీ సోదరుల క్రిస్టియన్ సమాధి వాటికి ఇక్కడ ఉన్నాయి. దీనివల్ల వీళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఉండటం మూలంగా ఈ యొక్క శ్మశాన వాటికి అభివృద్ధి పనులు కుంటుపడుతూ వచ్చినాయి. మరి ఇప్పుడు ఇద్దరి మధ్య సఖ్యత భావం ఏర్పడి ఒక అంగీకారం వచ్చిన తరువాత ఈ కార్యక్రమాలు జరగడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఇప్పుడు సుమారుగా మంగళగిరి పట్టణంలో ఒక 2 లక్షల మంది జనాభాకు సరిపడా అందరికి కూడా ఈ యొక్క హిందూ శ్మశాన వాటికలోనే నెరవేర్చుకుంటున్నారు. మంగళగిరిలో 4 ఉన్నప్పటికీ కూడా పాత మంగళగిరి శ్మశాన వాటికే ప్రథమంగా ఉంటుంది. ఇది సుమారుగా 2 ఎకరాల 93 సెంట్లు స్థలం అండి ఇది. మరి కాండ్రు కమలా గారి టైంలో 2009-10 టైంలో చుట్టూ ప్రహరీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఆమె గారి హయాంలో రోడ్లన్నీ వేయడం జరిగింది. తర్వాత ఆర్కే గారి టైంలో ఈ యొక్క లోపలంతా పెద్ద చెరువుగా ఉండి దుర్గంధభరితంగా ఉండి పందులు తిరిగే చాలా రోతగా ఉండేది. మా యొక్క పెద్దలను కానీ ఎవరన్నా ఇక్కడికి వచ్చి సమాధులు కట్టుకోవాలన్నా, ఏమన్నా మనం దహనం చేయాలన్నా కానీ ఆ యొక్క దుర్గంధభరిత వాతావరణంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆర్కే గారు ఈ యొక్క ఏరియాని అంతా కూడా శుభ్రపరిచి మొత్తం ఫ్లాట్ గా చేసి సుమారుగా చాలా వరకు మట్టి తోలించి మొత్తం చదును చేయడం జరిగింది. ఈ యొక్క 2 ఎకరాల చిల్లర స్థలాన్ని చదును చేసిన తర్వాత ఆ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు లోకేష్ గారు ఇక్కడ ఈ యొక్క భవనాలు నిర్మించి చాలా సంతోషంగా ఉంది. మేము పాత మంగళగిరిలో సుమారుగా 14 కులాలు పద్మశాలీలు సంఘం తరపున మేము గత 50 సంవత్సరాల నుంచి కూడా హిందూ శ్మశాన వాటిగా బాగోగులు చూస్తున్నామండి. పాత మంగళ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలోనే ఏనాటి నుంచో మేము మంగళగిరి పట్టణంలో చాలా సంస్థలు కార్యక్రమాలు ఈ సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఈ హిందూ శ్మశాన వాటికి కూడా మేము అన్ని కులాలను కలుపుకొని మరి నాయ బ్రాహ్మణుల్ని, తర్వాత గౌడాస్ని, తర్వాత సగరుల్ని, అలాగే రజకుల్ని, ఇంకా ఉన్న విశ్వబ్రాహ్మణుల్ని, బ్రాహ్మణుల్ని, కమ్మ, కాపు, తెల్లగా అన్ని వర్గాలని కలుపుకొని మా సంఘం ఆధ్వర్యంలో మేము ఇవన్నీ అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాం. మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఈ విధంగా గణనీయంగా చక్కగా చేస్తున్నందుకు మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరి తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాత మంగళగిరి శ్మశాన వాటికలో ఎన్నో జనాలు ఇదివరకు గతంలో కూడా చెట్లు బొట్లు లేచి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మరి నారా లోకేష్ బాబు గారు పురుతోటి ఈ కార్యక్రమం మరి చాలా అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాడు. ఇది గతంలో ఎప్పుడు చేయనంత కార్యక్రమంగా బాగా గొప్పగా చేస్తున్నాడు. ఈ మోడల్ శ్మశాన వాటిక చేస్తున్నాడు. ఈ కార్యక్రమం ఇంకా చేస్తున్నాం. అదే రకంగా గుంటూరు జనరల్ మన మంగళగిరిలో హాస్పిటల్ కూడా 100 పడకల హాస్పిటల్ చిన్నకాకంలో చేస్తున్నాడు. మరి ఆయన చాలా గొప్ప మనస్తత్వం చేస్తున్నాడు. అదే గ్రంథాలయం దాన్ని కూడా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాడు. మరి ఈ శ్మశాన వాటికిని ఇంకా గొప్పగా చేయాలని మరి ఈ కార్యక్రమంలో లోకేష్ బాబు గారికి ప్రజలందరూ కృతజ్ఞత తెలుపుతున్నామని. ఓం నమ శివాయ. నా పేరు గుద్దంటి మురహరిరావు, పాత మంగళగిరి వాసిని. మన పాత మంగళగిరిలో శ్మశాన వాటికని అభివృద్ధి పదంలో డెవలప్ చేయటకు గాను మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, మంగళగిరి ప్రజాప్రతినిధి, మన మంగళగిరి మొత్తాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తున్న క్రమంలో మంగళగిరి పాత మంగళగిరి ఈ శ్మశాన వాటికని సిఎస్ఆర్ నిధులు 3 కోట్లతో తీసుకొచ్చి ఈ పాత మంగళగిరి శ్మశాన వాటిక అదివరకు ఎంతో దుర్భరంగా ఉండేది. అసలు బయట చూస్తుంటేనే ఇక్కడ లోపలికి వెళ్ళటానికి ఎంతో భయపడేవాళ్ళు ఈ పాత మంగళగిరి ప్రజానీకం. ఇక్కడ ఎలా వెళ్ళి అంత్యక్రియలు చేయాలి, అసలు లోపలికి ఎలా వెళ్ళాలి, ఏ సౌకర్యాలు లేవు. ఎన్నో ఏళ్ల నుంచి పాత మంగళగిరి ప్రజల చిరకాల వాంఛది ఇది ఎప్పుడు బాగుపడుద్ది, హైదరాబాదు కృష్ణలంకలో ఉన్న స్వర్గపురి ఆ టైపులోకి ఇది ఎప్పటికి వెళ్ళుద్ది, ఇది జరుగుద్దా, అసలు ఈ పాత మంగళగిరి ప్రజల కోరిక నెరవేరుద్దా అని అందరూ ఎదురు చూస్తున్న క్రమంలో మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు మన మంగళగిరి ప్రజాప్రతినిధిగా ఉండటం వల్ల మనకు ఎంతో అదృష్టము. ఆ 3 కోట్ల నిధులతో సిఎస్ఆర్ తెప్పించి దీన్ని ఇంత డెవలప్ చేస్తున్నారంటే లోకేష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన పరిస్థితి పాత మంగళగిరిలో ప్రజానీకానికి అందరికీ ఉన్నది. ఇలా ఇంత డెవలప్ అవుతుందని, ఈ విధంగా ఉంటుందని మేము అసలు ఊహించలేదు. ఇది పాత మంగళగిరికి ఇంత అద్భుతమైన ప్రగతి జరుగుద్ది ఈ శ్మశాన వాటికి అనేది మేము ఊహించని పరిణామం. అది అంతా లోకేష్ వల్ల. లోకేష్ మన ఐటీ ప్రజాప్రతినిధి అవటం వల్ల మన అదృష్టం ఇది. మన ప్రజాప్రతినిధి అవటం మంగళగిరి ప్రజలకి అందరికీ, ఈ పాత మంగళగిరి ప్రజలకి ముఖ్యంగా ఇది ఎంతో అదృష్టం. నేను కృష్ణలంక, హైదరాబాదు అనేక శ్మశానాలు చూశాను.
అన్ని సౌకర్యాలు అక్కడ ఉంటాయి. ఫోన్ చేస్తే ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. అన్ని అక్కడ లోపలికి వెళ్తే అక్కడ స్నానాల గదులు అన్ని సౌకర్యాలు ఉంటాయి, అసలు ఏ ఇబ్బంది లేకుండా. అలా ఇక్కడ ఎప్పుడు జరుగుద్దా ఈ పాత మంగళగిరి అని రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉంటే అసలు ఇది ఎప్పటికి జరుగుద్ది, ఇది జరుగుద్దా అసలు ఇది ఇక్కడ డెవలప్మెంట్ అనేది అనుకున్న దశలో మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, మన ప్రజాప్రతినిధి గారు ఇంతటి సిఎస్ఆర్ నిధులు చర్చించి ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని మన పాత మంగళగిరి ప్రజలకు అందిస్తున్నారంటే ఆయనకి ఎంత చెప్పినా లోకేష్ గారికి ధన్యవాదములు, ఎంతో కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. పాత మంగళగిరి వాసిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను లోకేష్ గారు.